ఈరోజు శ్రీకాకుళం జిల్లా గౌరవ పీడీ గారిని కలవడానికి మేము రావడం జరిగింది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వివోఏ కూడా అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఈరోజు ఓఎన్డీసీకి సంబంధించి గత సంవత్సరం మేము డబ్బులు కట్టడం జరిగింది. ఎవరికి సంఘాలకు ఎటువంటి ప్రోడక్ట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు కొత్తగా మళ్ళీ సంఘాల దగ్గర నుంచి 210 రూపాయలు చెల్లించి ఎన్ఆర్ఎల్ఎం నుంచి ఏవైతే రికార్డులు వస్తాయని అంటున్నారో అది సంఘానికి ప్రతి సంఘానికి భారంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఈ సంఘాల నుంచి రికార్డులు ఇచ్చినట్లయితే ప్రతి సంఘం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. గతంలో 7,200 శ్రీనిధికి సంబంధించి మేము చెల్లించాము. ఎటువంటి పొదుపు కూడా తిరిగి సంఘాలకు చెల్లించలేదు. శ్రీనిధి అప్పులు ఇమ్మని అంటున్నారు తప్పైంది. ఆ కష్టపడిన వివోఏకి ఎటువంటి గౌరవం లేదు. అలానే దాని నుంచి వచ్చిన ఇన్సెంటివ్ కూడా ఈ రోజుకి చెల్లించలేదు. ఖచ్చితంగా ఆ ఇన్సెంటివ్ అనేది చెల్లించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫోన్లు మాకు ఇవ్వలేదు. చాలా విధంగా అన్ని యాప్లు మేము చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మాకు మొబైల్స్ ఈ రోజుకి ఇవ్వలేదు, ఇన్సెంటివ్ ఇవ్వలేదు. అలాగే సంఘాలకు చెల్లించవలసిన 7,200 శ్రీనిధి పొదుపులు చెల్లించలేదు. అన్నిటి మీద కూడా గౌరవ పీడీగా దృష్టి పెట్టి ప్రభుత్వం వారికి మా బాధను తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ని సంఘాల నుండి చేస్తున్నవి సంఘానికి భారం అవుతుందే తప్ప కానీ సంఘాలకు ఎటువంటి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు మేము చేయలేకపోతున్నాం, మేము బాధపడుతున్నాం. ఇన్ని విధాలుగా వసూలు చేయడం అనేది మా మనసుకే బాధ అనిపిస్తుంది. ఇంకా సంఘాలను పీడించుకు తినడం అనేది సరైన పద్ధతి కాదు. తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి గౌరవ పీడీ గారు కూడా దీని మీద ఆలోచన చేసి సంఘాలకు ఏ విధంగా మేలు చేస్తూ సంఘాల కింద పనిచేస్తున్న మాకు ఏ విధంగా మేలు చేయాలని, మా బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.